హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. శుక్రవారం నాడు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 252 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,003 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 817 పాయింట్స్ గెయిన్ అయ్యి 56,578 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 746 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,188 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 782, ఫిన్ నిఫ్టీ 433, మిడ్ క్యాప్ 707, ఐటీ 186, ఫార్మా 40, మెటల్ 174 పాయింట్స్ గెయిన్ అయినాయండి. వరుసగా మార్కెట్ మొత్తం గ్రీన్లోనే క్లోజ్ అయిందండి. మార్కెట్ బాగా పెరిగింది. అయితే మార్నింగ్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్, ఎన్ని నిమిషాలండి, 5, 10, 15, 20, 25, 30, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్ దిగిందండి. మనం ఒక కాల్ ఇచ్చుకున్నాం ఆ రోజు. ఎంత, 55,500 పుట్టుని బై చేయమని చెప్పాను. 621 మీద టార్గెట్ 660 ఇచ్చాను, స్టాప్ లాస్ 611 ఇచ్చాను. ఇది మనం ఇచ్చుకున్న కాల్. చూడండి, ఎక్కడ 621 మీద క్లోజ్ అయితే కొనమన్నాను, 660 టార్గెట్ ఇచ్చాను. అది హై ఎక్కడి వరకు వెళ్ళిందండి, 698. అంటే ఆల్మోస్ట్ 700, అంటే ఇంకా 30 పాయింట్స్ 40 పాయింట్స్ పెరిగిందండి. మనం ఇచ్చిన 40కి ఇంకా 40 పెరిగింది. ఓకే, ఇక తర్వాత నేను పర్సనల్ వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయాను. 1కి వస్తాను అనుకున్నాను కానీ రాలేదు. మళ్ళీ తర్వాత మార్కెట్ పెరగడం మొదలుపెట్టింది. ఇది చూడండి, ఫస్ట్ హాఫ్ ఏ విధంగా, ఫస్ట్ హాఫ్ దిగింది, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ దిగింది, తర్వాత మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెరగడానికి గల కారణాలు తెలుసుకుందాం ఒకసారి. ఆర్బీఐ రెపో రేట్ను 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడం ఇన్వెస్టర్లకు బూస్ట్ ఇచ్చిందండి. నేను ఆ రోజు చెప్పానుగా 25 బేసిస్ పాయింట్స్ అన్నాను, కానీ ఇంకా ఆర్బీఐ ఏం చేసింది, ఇంకో 25 కలిపి 50 బేసిస్ పాయింట్స్ మీద రెపో రేట్ తగ్గించడం అనేది చేసింది మార్కెట్. దీంతో ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు ఆర్బీఐ ప్రకటన తర్వాత లాభాలకు మళ్ళీ ఉదయం స్వల్ప నష్టాలను చూడు, ఇక్కడనే మనం పుట్ సైడ్ ప్రాఫిట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది క్వార్టర్ టు 10కి ఈ మన ఆర్బీఐ వాళ్ళు ఈ రెపో రేటు గురించి 50 బేసిస్ పాయింట్స్ గురించి చెప్పారో తగ్గిస్తున్నామని చెప్పి, అప్పటి నుంచి మార్కెట్ పెరగడం మొదలుపెట్టింది. ఆ తర్వాత పైకి దూసుకెళ్ళాయి. ఈరోజు మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్సి సెన్సెక్స్ 747 పాయింట్లు పెరిగి 82,188 వద్ద స్థిరపడింది. అదే నిఫ్టీ అయితే 252 పాయింట్స్ పెరిగి 25,000 మార్కును దాటిందండి. ఇప్పుడు బిఎస్సి లిస్ట్ అనే కంపెనీలో మార్కెట్ విలువ 3.54 lakhs, అంటే 3.54 లక్షల కోట్లకు పెరిగి 451.04 లక్షల కోట్లకు చేరింది. ఇదండి, ఇదే మనకు పెద్ద పాజిటివ్ న్యూస్. అందుకోసమే మార్కెట్ పెరిగింది. ఇక ఇది కాల్ ఇచ్చుకున్నాం. ఇక చూడండి, కావాలంటే ఎప్పుడు ఇచ్చాను నేను కాల్, 9:24కి ఇచ్చాను. అండ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయిందండి, 9:44కే. 9:24:44 అంటే ఎంత, 30 minutesలోనే. నేను ఇచ్చిన 30 minutesలోనే టార్గెట్ రీచ్ అయిపోయినా. ఆ తర్వాత కూడా అంటే 10 నుంచి మార్కెట్ పెరగడం మొదలుపెట్టింది. 10 వరకు దిగింది. నేను చూసిన లాస్ట్ టైం నేను సిస్టమ్ షట్ డౌన్ చేసి వెళ్ళే టైంకి హై 666 ఉండే, కానీ ఇప్పుడు ఎంత, అసలు నేను వచ్చి చూసిన తర్వాత ఎంత ఉందండి, 698. అంటే 700 అనుకోండి. నేను చెప్పింది 660. 700 అంటే ఎంత, 40 పాయింట్స్, అంతే కదా, 40 పాయింట్స్ ఇంకా పెరిగిందండి. ఇదండి, ఇప్పటికీ మనం ఎన్ని కాల్స్ సక్సెస్ చేసుకున్నామండి, 6 కాల్స్ సక్సెస్ చేసుకున్నామండి. 6 days నుంచి కాల్స్ సక్సెస్ అవుతూనే ఉన్నాయి. మీరు కావాలంటే బ్యాక్కి వెళ్తే తెలుస్తుంది మీకు. ఇది 30 నాడు. ఈరోజు కూడా టార్గెట్ 1 టుడే 1 కాల్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, 2, ఇది 3, 4, 5,
మొత్తం ఇంకొకటి ఉంది మిస్ అయిందండి. మొత్తం 6 కాల్స్ సక్సెస్ చేసుకున్నాం. మనకు మంత్లో 20 ట్రేడ్స్ ఉంటాయి, అందులో 6 కావాలంటే మనం 1 మంత్ ఛాలెంజ్ పెడదాం. ఇప్పుడు మనం మంత్ బిగినింగ్లో ఉన్నాం కదా, ఇప్పటి నుంచి ఇచ్చిన ఎన్ని 6 సక్సెస్ అయినాయండి. అందులో ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది, తర్వాత టార్గెట్ హిట్ అయింది, అదొకటి తీసేస్తే 5 సక్సెస్ అయినాయండి. చూద్దాం, అంటే అది కూడా సక్సెస్ అయినట్టే, కానీ కొంచెం మన స్టాప్ లాస్ కూడా పోతుంది. చూద్దామండి ఈ మంత్ ఎండింగ్ వరకు మనం ఎన్ని ట్రేడ్లు సక్సెస్ చేస్తాం అనేది 1 మంత్ ఛాలెంజ్ కింద చూద్దాం. ఓకేనా, మనం రేపటి గురించి చెప్పుకుందాము. నిఫ్టీ 25,050 ఏబో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 24,800 కాల్ బై చేయండి. ఒకవేళ మీరు 24,800 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 311 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. టార్గెట్ ఫస్ట్ టార్గెట్ 370, స్టాప్ లాస్ 280, ఓవరాల్ టార్గెట్ 430. ప్రాఫిట్ వస్తే 45.18, లాస్ వస్తే 22.59. ఇది ఐటీఎం అండి, నేను ఐటీఎం గురించి చెప్తున్నాను. ఓటీఎం నేను లైవ్ మార్కెట్లో మీకు కాల్స్ ఇస్తాను. నేను 25,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 25,200 పుట్ బై చేయండి. 25,200 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 264 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 339, స్టాప్ లాస్ 225, ఓవరాల్ టార్గెట్ 415. ప్రాఫిట్ వస్తే 56.85, లాస్ వస్తే 28.42. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 56,600 అబౌవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 56,000 కాల్ బై చేయండి. 56,000 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1254 మీద క్లోజ్ అవ్వాలి. ఫస్ట్ టార్గెట్ 1401, స్టాప్ లాస్ 1179, ఓవరాల్ టార్గెట్ 1550. ప్రాఫిట్ వస్తే 3446, లాస్ వస్తే 3223. 56,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 57,200 పుట్ బై చేయండి. 57,200 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1026 మీద క్లోజ్ అవ్వాలి. 1026 మీద క్లోజ్ అయింది అనుకుంటే అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1193, స్టాప్ లాస్ 941, ఓవరాల్ టార్గెట్ 3061. ప్రాఫిట్ వస్తే 5037, లాస్ వస్తే 2518. 82,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 81,600 కాల్ బై చేయండి. 81,600 కాల్ బై చేయాలనుకుంటే ఫస్ట్ టార్గెట్ 960, అది ప్రీమియం క్యాండిల్ 794 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు క్లోజ్ అయినాక బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 967 పెట్టుకోండి, స్టాప్ లాస్ 706 పెట్టుకోండి, ఓవరాల్ టార్గెట్ 1140. ప్రాఫిట్ వస్తే 3473, లాస్ వస్తే 1736. 82,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 82,800 పుట్ బై చేయండి. 82,800 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 761 మీద క్లోజ్ అయ్యేలా చూసుకోండి. ఒకవేళ 761 మీద క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 985, స్టాప్ లాస్ 648, ఓవరాల్ టార్గెట్ 1210. ప్రాఫిట్ వస్తే 4492, లాస్ వస్తే 2246. ఇదండి, ఒకసారి మీరు వీడియో పాజ్ చేసానో చూసుకోండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఓకేనా, తీసుకున్నారా? దీన్ని లెవెల్స్ తీసుకోండి. మీరు ఏదైతే ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారో మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, అందులో చార్ట్లు ఓపెన్ చేసుకొని ఈ లెవెల్స్ తీసుకుంటే మీకు ఈజీ ఉంటుంది లైవ్ మార్కెట్లో. ఇంకేమైనా ఉన్నాయండి? నేను చెప్పానుగా 1 మంత్ ఛాలెంజ్ తీసుకుందాం. ఇప్పటివరకు అయితే 5 ట్రేడ్స్ సక్సెస్ అయినాయండి. ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకా 21 డేస్ ఉంది కదా, అంటే ఇంకొక 15 ట్రేడ్స్ ఉంటాయి, 14 ట్రేడ్స్ ఉంటాయి, 14 or 15 ఏదన్నా. అందులో ఇంకెన్ని సక్సెస్ అవుతుందో చూద్దాం, మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకేనా, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ప్రీమియమ్స్ తోటి లెవెల్స్ ఇచ్చే ఛానల్ నాదేనండి, ఎవరు ఇవ్వరు అనుకుంటా. నేనైతే నాకైతే తెలిసి ఏ ఛానల్ లేదండి. ఎవరైనా మన స్ట్రైకింగ్ ప్రైస్ తో చెప్తారు అంతే తప్పితే ప్రీమియమ్స్ తో చెప్పారండి. ప్రీమియమ్స్ తో చెప్తున్నాం కాబట్టి నా ఈ ఎఫర్ట్స్ని గుర్తించండి. మీకు ఈ విధంగా నేను కాల్స్ ఇచ్చినవి మీకు కూడా చేరాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఇస్తున్నానండి. దాని ద్వారా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను ఇచ్చే మీకు ప్రతి అప్డేట్ మీకు అందుతుంది. ఈ విధంగా కాల్స్ ఇస్తాను, కాల్స్ తీసుకోండి. ఓకేనండి, నేను
మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్ అండి.